शहर हैदराबाद में आज जुमा को ऑटो रिक्शा और कैब ड्राइवर्स और मालकान ने एक रोज़ा बंद की कॉल दी है। ऑटो रिक्शा और कैब हड़ताल के बाद हमलो नकल खिदमात मुतासिर होंगी, जबकि ऑटो रिक्शा और कैब सर्विस बंद रहेगी। बताया जाता है कि ड्राइवर्स की जानिब से नए भारतीय न्याय संहिता 2023 के तहत हिट एंड रन केसों में कैद की सज़ा में इजाफे के खिलाफ ये एहतजाज किया गया है। इसके अलावा ऑटो और कैब ड्राइवर्स रियासती हुकूमत की जानिब से ख़वातीन को मुफ्त बस सफ़र की महालक्ष्मी स्कीम की मुखालफत भी कर रहे हैं। बंद के साथ ही बाग लिंगमपल्ली से नारायणगुड़ा फ्लाईओवर तक रैली भी निकाली जा रही है। ऑटो और बताया जा रहा है कि ऑटो और कैब की खिदमात की हड़ताल से आवाम को मुश्किलात दरपेश हैं। ऑटो ड्राइवर्स का कहना है कि महालक्ष्मी स्कीम से उनकी आमदनी मुतासिर हो रही है। उन्हें ऑटोज़ की EMI की अदायगी भी मुश्किल हो गई है। उनका कहना था कि ख़वातीन के लिए मुफ्त बस सफ़र से उनकी माली मुश्किलात बढ़ गईं। उन्होंने रियासती हुकूमत से माहाना 18,000 रुपये की माली इमदाद की भी मांग कर रखी है। ఎందుకంటే ముందు మా కేసీఆర్ ఉన్నప్పుడు కారోబార్ మంచిగా ఉండే, ఇప్పుడు కారోబార్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మా పిల్లల పరిస్థితి ఏంది? మేము పిల్లలకు చదివిస్తున్నాము, మళ్ళా కిరాయి ఇంట్లో ఉంటున్నాము, ఆటో రెంట్ కట్టాలి, ఎట్లా బతకాలి? మాకు దానికి పరిష్కారం కావాలి. ముఖ్యమంత్రి తోటి ఇదే మాట్లాడుతున్నాం మేము, సీఎం తోటి. రోజుకి 1000 రూపాయలు కూడా చేయలేకపోతున్నాం. ఇక్కడ పొద్దున్న సాయంత్రం 500 చేయాలంటే సాయంత్రం 4-5 అయిపోతుంది ఈ టైంకి వచ్చి. అందులోనే నా ఇంటికి కిరాయి కట్టాలి, నా బండి కిరాయి అదే, నా ఆటోది రోజుకి 300 అద్దె కట్టాలి. ఇక్కడ కారోబార్ లేదు, ఏం లేదు. ఇవ్వండి, ఇప్పటికే నాకు ఫోన్లు చేస్తున్నారు. నాకు నేను అప్పులు ఇచ్చిన వాళ్ళకి నాకు పైసలు ఇవ్వట్లేదు, కారోబార్ అవ్వట్లేదు. ఇంటి మీద వచ్చి గొడవలు ఆడుతున్నాను. నేను ఇవ్వాల్సింది వాళ్ళు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే నేను ఫోన్ బంద్ చేసిన. ఎందుకు? కారోబార్ లేదు. ఇచ్చిన వాళ్ళకి నేను ప్రతి సంవత్సరం బాగా ఇచ్చిన, నెలకి బాగా కట్టిన. కార్యక్రమంలో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు అన్ని జిల్లాలలో సంపూర్ణంగా బంద్ చేసి, మీ ప్రాంతాల్లో టౌన్లలో ర్యాలీలు కూడా అవకాశం ఉంటే చేసి, అక్కడ ప్రభుత్వ దృష్టి దగ్గడానికి కూడా అవకాశం ఉంటే కాల్చాలని చెప్పి, నిరసన తెలిపాలని చెప్పి కోరుతున్నా. రెండోది, ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆటో, స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు రేపు హాఫ్ డే స్కూల్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ సమస్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆటో, స్కూల్ వ్యాన్ డ్రైవర్లది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటార్ వాహనాల చట్టంతో కూడా రేపు రాబోయే కాలంలో మీకు భారంగా మారబోతుంది. కొంతకాలంగా ఈ ఆన్లైన్ బిజినెస్ ఏదైతే ఓలా, ఊబర్ అయిందో, డ్రైవర్లకు ఒకరికొకరికి కమ్యూనికేషన్ తగ్గి సమాచారం పూర్తి స్థాయిలో చేరతలేదు. కాబట్టి దయచేసి రేపు మీరందరూ సమిష్టిగా ఒకరికొకరు చెప్పుకొని రేపు 10 గంటలకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ, వ్యాన్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అందరూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాలింగపల్లికి 10 గంటలకు వచ్చి అక్కడి నుండి ర్యాలీ స్టార్ట్ అయితే నారాయణగూడ వరకు మీరు మీ అన్ని బంద్ చేసుకొని అక్కడికి వచ్చి ర్యాలీని విజయవంతం చేసి మరి ప్రభుత్వం పైన ఒత్తిడికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరందరూ భారీ ఎత్తున పాల్గొనాలని కోరుకుంటున్నా.